నేను మిమ్మల్ని ఛానల్ లైక్ చేయమంటలేదు, సబ్స్క్రైబ్ చేయమంటలేదు. ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పండి కామెంట్ రూపంలో చాలు. 2024లో జరిగినటువంటి ఎన్నికల విషయంలో ఏపీ ప్రజలకి ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. ఎటువంటి అనుమానం లేదు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఈ వీడియో కింద కామెంట్స్‌ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం చూసేలా చేస్తాయి. ఇది నా ప్రామిస్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా అనుమానాలు ఉన్నాయి, ఎటువంటి అనుమానము లేదు. ఈ రెండిట్లో ఒకటి ప్రతి ఒక్కళ్ళు కనీసం 1000 మందైనా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి యూట్యూబ్‌లో 1000 మంది కూడా లేరా సమాధానం చెప్పేవాళ్ళు? అనుమానం ఉంది అంటే ఉంది అని, లేదు అంటే లేదని మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. అంటే ఎన్నికలు ఏ రాష్ట్రంలో జరిగినప్పటికీ వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి అనేది ఉంటుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి. తాజాగా తమిళనాడులో ఎన్నికలు పూర్తిగా ముగిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సాయంత్రం 5 గంటలకే సుమారు 82% ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే 2021లో 76%, 2016లో 73% పోలింగ్ మాత్రమే నమోదైనటువంటి ప్రాంతం ఇది. సో వీటన్నిటినీ అధిగమిస్తూ ఈసారి 2026లో తమిళనాడులో పోలింగ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయిందనేది డేటా ప్రకారం చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితుంది. పశ్చిమ బెంగాల్లో కూడా ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లో దాదాపు 92% పోలింగ్ జరిగిందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితుంది. ఈ భారీ పోలింగ్కి అనేక కారణాలు ఉండొచ్చు అనుకుంటున్నారు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సుమారు 15 లక్షల మంది కొత్త ఓటర్లు ఈసారి మొట్టమొదటిసారిగా ఓటు హక్కుని వినియోగించుకున్న పరిస్థితి ఉంది. వీరంతా కూడా నటుడు విజయ్ పట్ల ఆకర్షితులై ఓటు వేయడానికి వచ్చి ఉండవచ్చు అనేటువంటి ఒక అంచనా కూడా డెఫినెట్లీ కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఇక్కడ విపరీతంగా ఉండడం, అధికార పార్టీ మీద ఉన్నటువంటి అసంతృప్తి వల్ల ఇతర పార్టీలు గెలవాలన్నటువంటి కసితో ప్రజలు భారీగా తరలి వచ్చారన్నటువంటి అనుమానాలు కూడా డెఫినెట్లీ వ్యక్తమవుతున్నాయి. సర్వే సంస్థల యొక్క అంచనాలను కూడా ఊహించని స్థాయిలో పోలింగ్ జరగడం అనేది ఇక్కడ ఈ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతోంది. ఎన్నికల కమిషను ఈవీఎంల మీద కూడా ప్రజల్లో రకరకాల అనుమానాలు ఉన్నాయంటున్నారు. ఏపీలో మొన్న ఎన్నికల్లో కూడా ఉన్నాయి. గతంలో 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల టైంలో ఈవీఎం మ్యానిపులేషన్ ఆరోపణలు ప్రస్తావిస్తూ ఇప్పటికే ప్రజల్లో రకరకాల అనుమానాలు ఉన్నాయన్న మాట కూడా వినిపిస్తుంది. ఓటర్ల యొక్క జాబితాలో పేర్ల తొలగింపు కావచ్చు, ఇతర అంశాల మీద రాహుల్ గాంధీ వంటి నాయకులు ప్రశ్నించినప్పటికీ ఎన్నికల కమిషన్ సరైనటువంటి సమాధానాలు ఇవ్వలేదనేటువంటి ఆరోపణ కూడా వినిపిస్తున్నటువంటి మాటగా ఉంది. భారీ బౌలింగ్ శాతం పెరగడం మంచిదే అయినప్పటికీ ఎటువంటి అక్రమాలు జరగకుండా ఎన్నికలు పారదర్శకంగా జరిగాయా లేదా అన్నది 2024లో ఏపీ నుంచి ఇప్పుడు తమిళనాడు ఎన్నికల వరకు అన్ని రాష్ట్రాల్లో అన్ని ఎన్నికల్లో అందరూ ఆలోచిస్తున్న పరిస్థితి. ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది సర్వే సంస్థలకు కూడా ఒక సవాలుగా మారుతున్న పరిస్థితి ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఫలితాలు ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఆ ఫలితాల్లో డేటా ఎలా వస్తుంది, ఎవరికి గెలుపు వరిస్తుంది, ఎవరు ఓడిపోతారు అనేది ఊహించని విధంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2024 ఎన్నికల సమయంలో కూడా పోలింగ్ డేటాకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి అనుమానాలు వచ్చేలాగే ఎన్నికల కమిషన్ డేటాని బయటపెట్టిందనే మాట కూడా వినిపిస్తుంది. సాయంత్రం 5 గంటలకి అధికారికంగా సుమారు 68.04% మాత్రమే పోలింగ్ నమోదైందని ప్రకటించిన పరిస్థితుంది. రాత్రి 8 గంటలకి ఇది స్వల్పంగా పెరిగి 68.12% పెరిగిందని చెప్తున్నారు. అంటే సుమారు 3 గంటల తర్వాత కేవలం 0.08 పాయింట్లు మాత్రమే పెరిగినట్టుగా మనకు కనిపించింది. కానీ అర్ధరాత్రి 11 గంటల 45 నిమిషాల నుంచి అనూహ్యంగా ఈ సంఖ్య 76.50% ఎందుకు పెరిగిందనే ప్రశ్నలు ఇప్పటికీ పరకాల ప్రభాకర్ వంటి వారు ది వైర్లో రాసినటువంటి ఆర్టికల్స్లో వ్యక్తం చేస్తూనే ఉన్నారు తమ అనుమానాలని.